విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇవాళ ఉదయం కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఎల్ఐసి భవనంలో బాంబు పేలనున్నట్లు బెదిరించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ టీంతో బీసెంట్ రోడ్డుకు చేరుకున్నారు. బాంబు కోసం అన్ని దుకాణాల్లో తనిఖీ చేస్తున్నారు. బీసెంట్ రోడ్లోని పాత ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కాల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ అంతా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడంతో ఒక్కసారిగా బీసెంట్ రోడ్లో అందరూ వచ్చారు. అండ్ అక్కడ బాంబ్ స్క్వాడ్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి దుకాణాన్ని కూడా క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తోంది. బాంబు ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ కూడా ఈ తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్. సో ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠగా ఉంది. అండ్ ఒకవేళ అది ఆకతాయి పని అనేది కూడా తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. విజయవాడలోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. ఎల్ఐసి భవనానికి దగ్గరలో ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నాయి బాంబ్ స్క్వాడ్. సో కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో బాంబు ఎక్కడ అమర్చే అవకాశం ఉంటుంది, ప్రతి దుకాణాన్ని కూడా అణువున కూడా తనిఖీలు చేస్తున్నారు డాగ్స్తో. సో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇది నిజమా కాదా, లేదు ఆకతాయిల పని అనే దాని గురించి కూడా కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ బీసెంట్ రోడ్డుకి బాంబు పెట్టారంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి కాల్ చేయడం జరిగింది. అయితే కంట్రోల్ రూమ్ కి కాల్ రాగానే ఒకసారిగా విజయవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు. బీసెంట్ రోడ్ ని పూర్తిగా క్లోజ్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్ కూడా రంగంలోకి దిగిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రతి షాప్ ని కూడా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున కాల్ వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ కాల్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కునే పనిలో కూడా ఉన్నారు. అయితే ఎవరైనా ఆకతాయిలు చేశారా, లేదంటే నిజంగా ఏదైనా బెదిరింపులకు పాల్పడ్డారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరొక పక్క బాంబు స్క్వాడ్ కూడా ఆల్రెడీ రంగంలోకి దిగారు కాబట్టి బీసెంట్ రోడ్ ప్రతి షాప్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే నిత్యం చాలా రద్దీగా ఉండే ఏరియా, వేల సంఖ్యలో అక్కడ షాపింగ్ కోసం ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. దీని నేపథ్యంలో బీసెంట్ రోడ్ వద్ద ఎలాంటి ఫోన్ కాల్ రావడంతో ఒకసారిగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే విజయనగరం లాంటి ప్రాంతాల్లో ఉగ్ర దాడికి కుట్ర చేశారనే దానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు నిత్యం పరిశీలించడంతో పాటు కంట్రోల్ రూమ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తూ ఎవరైనా అనుమానితులు కానీ అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కానీ ఉంటే ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము వచ్చినటువంటి ఈ గుర్తు తెలియని వ్యక్తి కాల్తో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి పూర్తిగా బీసెంట్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్లు కూడా రంగంలో దిగాయి. దాంతో పాటు పోలీస్ డాగ్లు కూడా రంగంలోకి దిగి బాంబు నిజంగా ఎవరైనా పెట్టడానికి కుట్ర పన్నారా, లేదంటే ఆగంతకుల కాలం ఆకతాయిల పని అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే దుర్గా.